నేడు మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఫడ్నవీస్ను బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర పరిశీలకులు నిర్మలా రూపానీ సమక్షంలో ఈ భేటీ జరగనుంది. ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి ఫార్ములాను అనుసరించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఫార్ములా ప్రకారం బీజేపీకి 22, శివసేనకు 12, ఎన్సీపీకి 10 పదవులు దక్కనున్నాయి. రేపు ముంబై ఆజాద్ గ్రౌండ్స్లో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం జరగనుంది. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. సో మొత్తానికి కన్సెన్సస్ సాధించినట్లేనా? సో ఇంకా ఏదైనా అసంతృప్తులు ఉన్నాయా? ప్రతి 5 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి అని చెప్తున్నారు. సో ఈ మోడల్ వర్కౌట్ అవుతుందా? ఏంటి అప్డేట్స్? మహారాష్ట్ర సస్పెన్స్కు తెరపడబోతుంది. ఈరోజు బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా దేవేంద్ర ఫడ్నవీస్ను ఎన్నుకునేటువంటి అవకాశం కనబడుతుంది. నిన్ననే ఆయన ఏక్నాథ్ షిండేతో రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు జరిపారు. ఒక ఫార్ములా కూడా వర్కౌట్ చేశారు. ఆ ఫార్ములా ప్రకారం ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి వచ్చే విధంగా ఫార్ములాకు ఏకాభిప్రాయం వచ్చింది. సో ఆ నేపథ్యంలో బీజేపీకి 22 మంత్రి పదవులు, అలాగే శివసేనకు 12 మంత్రి పదవులు, ఎన్సీపీకి 10 మంత్రి పదవులు దక్కేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఏవైనా కొంత అది ఉంటే 1-2 ప్లస్ ఆర్ మైనస్ ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ కొనసాగేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. ఈసారి బీజేపీకే ముఖ్యమంత్రి పదవి కావాలని ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ఇప్పటికే ఏక్నాథ్ షిండే కూడా ప్రకటించారు. అయితే ఆయన గత వారం రోజుల నుంచి కొంత అసంతృప్తితో ఉన్నారు. తన స్వగ్రామానికి వెళ్ళి కొంత డిలే టాక్టిక్స్ చేసే ప్రయత్నం చేశారు. దాని ద్వారా కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు సాధించుకునే దిశగా ఆయన ప్రయత్నం చేశారు. హరి, ఇక అసంతృప్తులేవి లేనట్టేనా? ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న షిండే ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. ఎస్, అఫ్ కోర్స్ ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు గత ప్రభుత్వంలో. ప్రస్తుతం అంతా కూడా సర్దుకున్నట్టే అనుకోవచ్చా టోటల్గా? ఇంకేదైనా అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశం ఉందా? సో ఎక్సర్సైజ్ అంతా కంప్లీట్ అయినట్టే. చెప్పండి. ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లన్నిటినీ ఇప్పటికే ఇటు శివసేన, అలాగే ఇటు ఎన్సీపీ నేతలు కూడా కలిసి వారితో బీజేపీ నేతలతో కలిసి ఆ ప్రమాణ స్వీకార ఏర్పాట్లన్నిటిని కూడా సమీక్షిస్తున్నారు. సో ఈ బీజేపీ అగ్రనాయకత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని కాదని ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా ఇటు ఏక్నాథ్ షిండేకు, ఇటు అజిత్ పవార్ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో వీలైనంతగా డిలే చేయడం ద్వారా తనకు కావాల్సినటువంటి కీలకమైన శాఖలు దక్కించుకునే దిశగా శివసేన ప్రయత్నం చేసింది. అందులో భాగంగా కొంతమేర సఫలీకృతమైనట్టు తెలిసింది. ఖచ్చితంగా హోంశాఖ పదవి, అలాగే ప్రజా పనుల విభాగం, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్టర్ కూడా తమ శివసేనకి ఇవ్వాలని ఆయన కొంత బార్గెనింగ్ చేసినట్టు తెలిసింది. సో ఆ బార్గెనింగ్లో కొంత ఫలించినట్టు కనబడుతుంది. ఆ నేపథ్యంలో నిన్న రాత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో ఆయన సమావేశమయ్యారు. రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు జరిగాయి. సో ఆ చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే ఈ ఫార్ములాకు సంబంధించినటువంటి ప్రకారం బీజేపీకి 22, ఇటు శివసేనకు 12, ఇటు ఎన్సీపీకి 10 మంత్రి పదవులు దక్కే దిశగా ఒక ఫార్ములా వర్కౌట్ అయినట్టు కనబడుతుంది. హరి.